బ్రహ్మంగారి మఠంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు. బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన మఠం, ఈశ్వరీదేవి మఠం, విశ్రాంతి తీసుకునే బ్రహ్మంగారి పార్కు, కళ్యాణకట్ట, యాత్రికుల వసతి సముదాయం, రచ్చబండ, బ్రహ్మంగారి ఇల్లు, కక్కయ్య సమాధి, బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్, ఈశ్వరీదేవి గుహలు, సిద్ధయ్య గారి మఠం. ఇక ఈ బ్రహ్మంగారి మఠం ఎలా చేరుకోవాలో చూద్దాం. ఇటు కోస్తా జిల్లాల నుంచి వచ్చేవారైతే గిద్దలూరు వరకు ట్రైన్ సదుపాయం కలదు. అక్కడ నుంచి పోరుమామిళ్ళ నుంచి బ్రహ్మంగారి మఠం. ఇక మిగతా ప్రాంతాల వారు ఎవరైనా మొదటగా మైదుకూరు కానీ బద్వేలు కానీ చేరుకొని అక్కడ నుంచి బ్రహ్మంగారి మఠాన్ని చేరుకోవచ్చు. పోరుమామిళ్ళ నుంచి వచ్చేటప్పుడు మొదటగా మాకు ఈ బోర్డు కనపడింది. ఇక్కడ నుంచి బ్రహ్మంగారి మఠం ఎడం చేతి వైపు 8 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి అని రాసి ఉంది. పోరుమామిళ్ళ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఎడం చేతి వైపు పెద్ద ఆర్చి కనపడుతుంది. అక్కడ నుండి ఈ ఆర్చి నుండి 8 కిలోమీటర్లు లోపలికి వెళితే బ్రహ్మంగారి మఠాన్ని చేరుకోవచ్చు. ఈ సంవత్సరం బ్రహ్మంగారి ఆరాధన మే 18వ తారీఖున వచ్చింది. మనకి మార్గమధ్యంలో ఈ విధంగా ఆశ్రమాలు, అన్నదాన సత్రాలు చాలానే కనపడతాయి. భోజనానికి ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు. ఈ విధంగా ముందుకు వెళుతూ ఉండగా చూడండి, మాకు ఎడం చేతి వైపు బ్రహ్మంగారి పెద్ద విగ్రహం కనపడింది. అదిగోనండి, ఎడం చేతి వైపు బ్రహ్మంగారి విగ్రహం కనపడింది. సో ఈ విగ్రహం కనపడితే గుర్తు మనము కరెక్ట్ వేలో వస్తున్నాము అనేసి అర్థమవుతుంది. ఇక్కడ నుంచి బ్రహ్మంగారి మఠం కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. మార్గమధ్యంలో ఈ విధంగా ఉండటం బాటసారులకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. ఈ విగ్రహం చూస్తానికి చాలా ఆకర్షణగా ఉంది. ఈ ఆశ్రమం అచలానంద స్వాముల వారు నిర్మించినటువంటి ఈ విగ్రహం కింద భాగంలో బ్రహ్మంగారు కక్కయ్య స్వామికి ఏ విధంగా జ్ఞానబోధ చేశాడో, మానవ శరీరంలో ఎక్కడెక్కడ ఏ దేవతలు నివసిస్తారో చెప్పినటువంటి విధంగా ఈ బొమ్మలనేవి ఇక్కడ నిర్మాణం జరిగింది. స్వామివారు కుడికాలు కింద తాబేలు నుంచారు. చాలా అందంగా ఈ విగ్రహాన్ని అయితే మలచడం జరిగింది. బ్రహ్మంగారికి మొత్తం 6 సంతానం. దానిలో 5 కుమారులు, 1 కుమార్తె. ఈశ్వరీదేవి గారు కుమార్తె యొక్క కూతురు, అంటే మనమరాలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లిదండ్రులు పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ. పెంచిన తల్లిదండ్రులు కర్ణాటకకు సంబంధించిన వీరభోజయాచార్యులు వీరపాపమాంబ. బ్రహ్మంగారి చిన్ననాటి పేరు వీరప్పయ్య. వీరప్పయ్యకి 8 సంవత్సరాలు నిండిన తరువాత పెంచిన తండ్రి కాలం చేయగా, 14 సంవత్సరాలు నిండిన తరువాత తల్లికి జ్ఞానోపదేశం చేసి తీర్థయాత్రలకై బయలుదేరి గరిమిరెడ్డి వెంకటరెడ్డి అచ్చమ్మ ఇంటికి చేరుతారు. ఇక మన వీడియోలోకి వస్తే ఇదే బ్రహ్మంగారి మఠం. విలేజ్లోకి వచ్చేసామండి ఆల్రెడీ. విలేజ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఈ విధంగా కనపడుతుంది జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం. ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. యాక్చువల్గా ఇది అవుట్ సైడ్ ఎగ్జిట్ అనమాట, కానీ ఓపెన్ చేశారు, అందరూ వెళ్తున్నారు. సో ఇటు నుంచి కూడా మనం బ్రహ్మంగారి మఠం లోపలికి వెళ్ళవచ్చు. మామూలుగా అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే అక్కడి నుంచి గాలిగోపురంలో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. చాలా అందమైనటువంటి బ్రహ్మంగారి ఆకృతులు, ప్రతిమలు ద్వారం మీద చెక్కి ఉన్నాయి. రకరకాల డిజైన్లతో ఈ ద్వారానికి
బొమ్మలు మాత్రం చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. ఇక లోపలికి వస్తే చూస్తే ఎదురుగా పెద్ద రావి చెట్టు, ఎడం చేతి వైపు బ్రహ్మంగారి పాదుకలు. మనం మామూలుగా దర్శనం చేసుకున్నాక ఇటు బ్రహ్మంగారి పాదుకలు లాస్ట్‌లో చూసి ఇలా బయటకొచ్చేస్తాం. బ్రహ్మంగారు జన్మించింది 1608వ సంవత్సరం. సజీవ సమాధిని పొందింది 1693వ సంవత్సరంలో సజీవ సమాధిని పొందారు. ఆ రోజున వైశాఖ శుద్ధ దశమి. ఇప్పుడు మనకు కనపడేది మండపం అండి. ఆ మండపంలోనే ఫంక్షన్స్, మ్యారేజెస్ ఏదైనా సరే అకేషన్స్ అక్కడే జరుపుకుంటారు. ఇదంతా గుడి లోపల దర్శనానికి వెళ్ళే మధ్యలో ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం. ఇది మొత్తం. దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు. ఎళ్ళొచ్చిన వాళ్ళు కాసేపు కూర్చుంటారు. అలా అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉంది ఈ యొక్క ప్రాంగణం. ఆల్రెడీ ఈ బ్రహ్మంగారి ఆరాధనకి సన్నాహాలు ప్రారంభమైనయి. అదిగోనండి ఆ కనపడే దాంట్లోనే మనం ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రసాదాలు తయారయ్యేటటువంటి ఇల్లు అది. అయితే ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక క్వెషన్. బ్రహ్మంగారిని జేజినాయన అని మొట్టమొదటిసారిగా పిలిచింది ఎవరు? తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రాంగణంలో ఉన్నటువంటి నందీశ్వరుని విగ్రహం, తరువాత కొత్తగా నిర్మించినటువంటి ధ్వజస్తంభం. అదిగో మనం కనపడుతుంది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి ఇటు సైడే క్యూ లైన్ ఉంటుంది. ఇదిగోండి. దీంట్లో నుండానే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటికి రావాలి. ఇది ఆ క్యూ లైన్. మనకి ఎదురుగా ఉన్నదే దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్. అందరం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం. అభిషేకాలు జరుగుతున్నాయి లోపల. అందుకనే గేట్ ఓపెన్ చేయలేదు. బయటే వెయిట్ చేస్తున్నాం. దీనికి పక్కనే రైట్ సైడు ఒక బుక్స్, దేవస్థానం వారికి సంబంధించినటువంటి బుక్స్, బ్రహ్మంగారికి సంబంధించిన బుక్స్ అన్ని రకాల బుక్స్ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. దాని పక్కనే ఈ బుక్ షాప్‌కి పక్కనే ప్రసాదాలు విక్రయించేటటువంటి షాప్ ఉంది. ఇక గాలిగోపురం లోపల వైపేమో ఏనుగులుంటాయి. గాలిగోపురం బయట వైపేమో సింహాలుంటాయి. చాలా బావుంటాయండి. గాలిగోపురం చాలా బావుంది. ఈ గాలిగోపురంలో నుంచి బయటికి వెళ్దాం. ఇదిగోండి. ఆరాధన సమయంలో ఈ రథాన్ని ఉపయోగించి బ్రహ్మంగారిని ఊరేగిస్తారు. బ్రహ్మంగారి వారసులు ఉంటారు. ఈ రథం లోపల చూడండి ఎంత చిన్న చిన్న బొమ్మలు చక్కని డిజైన్స్‌తో చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మంగారు సజీవ సమాధి చెంది 400 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2008లో ఈ పార్కు నిర్మాణం జరిగింది. ఎదురుగా మనకి పెద్ద బ్రహ్మంగారి విగ్రహం కనపడుతుంది. యాత్రికులు ఎవరైనా సరే ఈ పార్కులోకొచ్చి కాసేపు అలా సేదదీరి వెళ్ళవచ్చు. ఎందుకంటే అందరికీ రూమ్స్ అయితే దొరకవు గదా! అకామిడేషన్ లేని వాళ్ళు ఈ పార్కులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాటర్ సౌకర్యం, వాష్‌రూమ్ సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడికొచ్చి సేదదీరి ఎళ్ళవచ్చు. ఈ పార్కు గాలిగోపురం నుండి బయటికి రాంగానే స్ట్రెయిట్ రోడ్‌లో లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఈ విగ్రహం వెనకమాలగా వస్తే మనకి దారి కనపడుతుంది. ఆ గేట్‌లోంచి బయటికి రాంగానే మనకి గాలిగోపురం స్ట్రీట్ కనపడుతుంది. అదిగోండి గాలిగోపురం. అలాగా గాలిగోపురానికి ఎదురుగా వెళ్తూ ఉంటే రోడ్డుకి అటూ ఇటూ షాపులు, పిల్లలు కొనుక్కునేటటువంటి వస్తువులు, ఇంకా బుక్సు, కొన్ని దేవుడి ఆభరణాలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి షాపులు ఇక్కడ మనం చూడవచ్చు. కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు కళ్యాణకట్ట అనే బోర్డు కనపడుతుంది. అంటే తలనీలాలు సమర్పించేవారు
ఇక్కడ లోపలికి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళి తలనీలాలు సమర్పించవచ్చు. ఈ కళ్యాణ కట్టలో తలనీలాలు తీయించుకోవటానికి ఒక్కొక్కరికి రూ. 40 ఛార్జ్ చేస్తారు. చెప్పటం మర్చిపోయాను. బ్రహ్మంగారి గుడి లోపలికి వెళ్ళటానికి దర్శనానికి రూ. 20. ఈచ్ పర్సన్ రూ. 20 బ్రహ్మంగారి దర్శనానికి. ఇలా స్ట్రైట్‌గా వెళితే యాత్రికుల సదన్ టీటీడీ వాళ్ళు నిర్మించినటువంటి యాత్రికుల వసతి గృహాలు కూడా ఇక్కడే ఉన్నాయండి. ఎవరైనా సరే కావాలి అనుకుంటే రూ. 300 అని చెప్పారు. నేనైతే వెళ్ళలేదు. ఇక్కడికొచ్చి బుక్ చేసుకోవచ్చు. కేశఖండనశాల. సో, ఇలాగ మనం ముందుకొస్తే యాత్రికుల సదన్ ఆపోజిట్‌లోనే మనకి ఈ కేశఖండనశాల అయితే ఉంటుంది. తలనీలాలు సమర్పించుకొని అక్కడే స్నానాలయి చేసి అటు నుంచే దర్శనానికి వెళ్ళే విధంగా వెసులుబాటు కూడా ఉంది. బ్రహ్మంగారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక మెయిన్ రోడ్‌లో నుంచి వస్తూ ఉంటే ఇక్కడ కూడా ఈశ్వరీదేవి మఠం అనేసి బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ ఈశ్వరీదేవి మఠానికి కూడా 2 ఎంట్రన్స్‌లు అయితే ఉన్నాయి. ఒకటి మెయిన్ రోడ్‌లో నుంచి, రెండవది మెయిన్ రోడ్‌లో నుంచి లోపలికి వెళ్ళినాక బ్రహ్మంగారి మఠానికి వెళ్ళే గాలిగోపురానికి వెళ్ళే దారిలో మనకి కనపడుతుంది. సో, ఇప్పుడైతే మేము ఈ రోడ్‌లో నుంచే లోపలికొచ్చాము. ఇవన్నీ ఈశ్వరీదేవి వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వారి. మీకు రెండవ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. మెయిన్ రోడ్‌లో కొంచెం ముందుకు వస్తే బ్రహ్మంగారి మఠానికి వెళ్ళే గాలిగోపురానికి దారిలో రైట్ సైడ్ చూస్తే గనక ఈశ్వరీదేవి మఠానికి ఎంట్రన్స్ కనపడుతుంది. ఇదేనండి ఆ ఈశ్వరీదేవి మఠానికి ఎంట్రన్స్. ఈశ్వరీదేవి మఠంలో దర్శనానికి ఒక్కొక్కరికి రూ. 10 టికెట్. మనకి లెఫ్ట్ సైడు లోపల ఎంట్రన్స్ కనపడుతుంది. దానిలో గుండా లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చేయచ్చు. దర్శనమైతే చేసుకొని బయటకొచ్చేసాము. ఇక బ్రహ్మంగారి ఇంటికి వెళ్ళాలి అంటే గాలిగోపురం నుండి స్ట్రైట్‌గా ఒకటే రోడ్డు డెడ్ ఎండ్ ఇలా వచ్చేస్తే ఈ రైట్ సైడ్‌లో మనకు కనపడిందే బ్రహ్మంగారి ఇల్లండి. ఇది మాత్రం రచ్చబండ. అంటే బ్రహ్మంగారు పోలేరమ్మని పిలిపించి నిప్పును తెప్పించినటువంటి ప్లేసు ఇదే. గాలిగోపురం నుండి బయటికి వస్తే బై వాక్ స్ట్రైట్ రోడ్‌గా మనం బై వాక్ వచ్చేయచ్చు. వెహికల్స్, ఆటోస్ ఏం అవసరమే లేదు. ఈ రచ్చబండకి ఎదురుగానే మనకి రామాలయం ఉంటుంది. తప్పనిసరిగా దర్శించుకోండి. పైనుంచి రచ్చబండ యొక్క వ్యూ అండి ఇది. ఇక బ్రహ్మంగారు స్వయంగా నిర్మించుకున్నటువంటి ఇంటి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం రండి. అదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది బ్రహ్మంగారు ఉపయోగించినటువంటి రోలు. ఇవి అప్పుడు స్వయంగా బ్రహ్మంగారే వడ్రంగ పని చేసేవారు కాబట్టి ఆయన నిర్మించుకున్నటువంటి ఇల్లు. ఆ దర్వాజాలు వాటి మీద ఉన్నటువంటి డిజైన్స్ చాలా బాగున్నాయి చూస్తానికి. ఎప్పటివో అయినా సరే చెక్కు చెదరలేదు. కొన్ని మాత్రం కొంచెం పాడైపోయినాయి, చెదలబట్టినట్టుగా కొన్ని అయితే అలా ఉన్నాయి. మిగతాయి మాత్రం బాగానే ఉన్నాయి. ఆ తలుపులు అవి కూడా అప్పటియేనండి. అరే! 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 ఈ స్తంభం ఎంత బావుందో చూడండి. డిజైన్స్ అవన్నీ స్వామివారు స్వయంగా చెక్కినటువంటి డిజైన్స్. ఈ స్లాపు మాత్రం ముందు మనవాళ్ళు వేసినయి. బ్రహ్మంగారు వేసింది కాదు. ఆ ఇంటి వరకే బ్రహ్మంగారు చేసింది.
ఇంటికైతే తాళం వేసుంది. తీయట్లేదు. ఎందుకంటే అది పడిపోయే విధంగా ఉంది అని చెప్పారు. దానివల్ల ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. బయట నుంచే చూసి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి చూడండి, ఆ ఏనుగులు, లక్ష్మీదేవి చాలా అందంగా చెక్కడం జరిగింది. స్వయంగా స్వామివారే చెక్కారంట. ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. కింద తలుపుకి పెద్ద హోల్ అయితే ఉంది. ఆ హోల్‌లో నుంచి కెమెరా పెట్టి చూద్దాం. లోపల ఏమన్నా కనపడతాయేమో. చూడండి, ఎదురుగా మా బొమ్మలు మాకే కనపడే విధంగా అద్దం అయితే కనపడుతుంది మాకు. సో, అంతా కొంచెం పాడైపోయినట్లుగా కనపడుతుంది. టెంట్లు అవి ఏశారండి. స్వామివారి ఆరాధన దగ్గరలో ఉంది కాబట్టి 2, 3 రోజుల్లోనే. సో, ఈ ఇంట్లో చెప్పుకోదగిన విశేషమైనటువంటి బావైతే ఒకటుంది. స్వామివారు రాత్రికి రాత్రే జింక కొమ్ముతో ఈ బావిని తవ్వారంట. రాత్రికి రాత్రే. ఎందుకు అంటే పోలేరమ్మకి చందా ఇవ్వలేదని గ్రామస్తులందరూ ఒక్కటై నీరు ఇవ్వనందువల్ల స్వామివారు అప్పటికప్పుడు రాత్రికి రాత్రే ఈ బావినైతే తవ్వారు. ఈ బావైతే చాలా లోతులో ఉంది. బట్ ఈ సైడ్ కన్‌స్ట్రక్షన్ మాత్రం బావి పాడైపోకుండా ఈ దేవస్థానం వాళ్ళే కట్టించారు. సో, నీళ్ళైతే ఒకసారి తోడి చూద్దాం ఎలా ఉంటాయో. వాటర్ అయితే సూపర్ టేస్ట్‌గా ఉంది. స్వీట్‌గా. ఇందాక చూపించాను కదండీ! స్వామివారు ఉపయోగించినటువంటి రోలు. ఇక బ్రహ్మంగారు మాటలు విశ్వసించి తన భార్యనే చంపుకున్నటువంటి గొప్ప భక్తుడు కక్కయ్య. ఆ కక్కయ్య యొక్క సమాధిని మనం చేరుకోవాలంటే గుడి నుంచి బయటికి రాగానే బద్వేలి వెళ్ళే దారిలో ఒక్క 100 మీటర్లు నడిస్తే గనక మనం ఈ కక్కయ్య గుడిని చేరుకోవాలి. ఆనాడు కక్కయ్య రాసిన తత్వాలని మనం ఇప్పటికీ ఈ గుడిలో చూడవచ్చు. ఇక్కడ కక్కయ్య గారి సమాధి, ఎదురుగా అతని భార్య అయినటువంటి ముత్తమ్మ గారి సమాధి, వీళ్ళిద్దరి సమాధులు మనం అక్కడ చూడవచ్చు. కక్కయ్య గుడి నుంచి మెయిన్ సర్కిల్కి వస్తే అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో 1 కిలోమీటర్ వస్తే మనం ఈ బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుని దర్శించవచ్చు. సో, వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్ అండి. ఈ బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుని కట్టి దీనికి బ్రహ్మంగారి పేరును పెట్టినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆయన పేరు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయన ప్రముఖ వ్యక్తి. బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ నుంచి మళ్ళా గుడి వైపుకే డౌన్కి వస్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఈ బోర్డు అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈశ్వరీదేవి గుహలకు వెళ్ళే బోర్డు కూడా మనకు కనపడుతుంది. అంటే బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఈ ఈశ్వరీదేవి గుహలకు వెళ్ళే బోర్డు అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనం ఈశ్వరీదేవి గారు 14 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఆ గుహని మనం దర్శించవచ్చు. ఆ గుహలో నుండే మనకి శ్రీశైలానికి వెళ్ళే దారి, తిరుపతికి వెళ్ళే దారి, అంటే 2 గుహలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒక గుహ, రైట్ సైడ్ ఒక చిన్న గుహలు. అవి కూడా మనం ఆ గుహ లోపలికి వెళ్ళినాక చూపిస్తాను మీకు. ఇక్కడ ఎంట్రన్స్లోని ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఒక పుణ్య దంపతులు ప్రతినిత్యం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు వచ్చేటటువంటి యాత్రికులకు.
ఈశ్వరీదేవి గారు 12 సంవత్సరాల వయసులోనే ఈ గృహంలోకొచ్చి 14 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారంట. తరువాత బ్రహ్మంగారి బోధనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి కొన్ని సంవత్సరాల తరువాత ఆమె కూడా సజీవ సమాధి చెందటం జరిగింది. సో స్టెప్స్ అయితే ఎక్కుతూ ఇలా వెళ్తూ ఉన్నాము. కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా సరే భక్తి ఉండటం వల్ల కష్టం అనిపించలేదు. కక్కయ్య గుడి దగ్గర దర్శనానికి 10 రూపాయలైతే ఇక్కడ అమ్మవారి గృహలను చూడటానికి ఒక్కొక్కరికి 20 రూపాయల టికెట్టు. లోపలికి వెళ్దాం రండి. ఈ గుహల్లో వెళ్తుంటే చాలా స్వెట్టింగ్ వచ్చింది. ఒక్కోసాట ఏమో కూల్గా ఉంటుంది, కానీ చాలా భయంగా అయితే అనిపించింది. సో మా వెనకాలే పూజారి రావటం వల్ల నేను క్లారిటీగా ఈ వీడియో అనేది తీయలేకపోతున్నాను. ఇక్కడికి వెళ్ళంగానే, ఈ ప్లేస్కి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ అదిగో చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక టన్నెల్ గుహ ఉంటుంది, రైట్ సైడ్ ఇంకో గుహ ఉంటుంది. ఇక్కడే అమ్మవారు కూర్చొని తపస్సు చేసుకున్న ప్రదేశం. సో ఎంట్రన్స్ అయితే ఇదండి, ఈ విధంగా వెళ్ళాలి. ఆల్రెడీ మనం వెళ్ళి బయటికి వచ్చాం. ఇదే సిద్ధయ్య గారి మఠానికి వెళ్ళేటటువంటి ఆర్చ్ ఎంట్రన్స్. పోరు మామిళ్ళ నుండి బ్రహ్మంగారి మఠం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి ఈ విధంగా కనపడుతుంది. ఇక లోపలికి వెళ్తే ముడుమాల దగ్గర ఈ విధంగా ఇంకొక ఆర్చ్ కనపడుతుంది. ఈ ఆర్చ్ లోపల గుండా వెళ్తే మనం సిద్ధయ్య గారి మఠాన్ని చేరుకోవచ్చు. ఆ కనపడే గాలి గోపురమే సిద్ధయ్య గారి మఠం. కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇది జరిగింది. చాలా బాగుంది గుడి అయితే. లోపలికెళ్ళి చూద్దాం రండి. ఇదేనండి సిద్ధయ్య గారి మఠం. ప్రజెంటు ఇక్కడ లోపల ఉన్న పూజారి వీళ్ళ యొక్క 9వ వంశానికి చెందినటువంటి వారు. దూదేకుల కులానికి చెందిన సిద్ధయ్య గారు బ్రహ్మంగారికి ప్రియ శిష్యుడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిలాగానే సిద్ధయ్య గారికి కూడా 6 సంతానం, 5 కుమారులు, 1 కుమార్తె. వారిలో 4వ కుమారుడు 25 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసి సిద్ధయ్య గారు సజీవ సమాధి పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి సిద్ధయ్య గారిని అడిగారంట, తండ్రి మొదటగా పూజ నాకే జరగాలి, ఆ విధంగా నన్ను అనుగ్రహించు అని అడగంగానే సిద్ధయ్య గారి ఏదైతే సజీవ సమాధి పొందారో అప్పటికప్పుడే అలా లెఫ్ట్ సైడ్కి అలా జరిగిపోయిందంట. తరువాత ఈయన 4వ కుమారుడైనటువంటి సిద్ధయ్య గారి కుమారుడు అక్కడ సజీవ సమాధిని పొందటం జరిగింది. మనం లోపలికి వెళ్ళినప్పుడు మొట్టమొదటగా దర్శించేది సిద్ధయ్య గారి కుమారుడు, 4వ కుమారుణ్ణి, తరువాత సిద్ధయ్య గారిని. బయట మాత్రం వీరి భార్యల యొక్క, సిద్ధయ్య గారి భార్య, 4వ కుమారుడు అయినటువంటి పీరయ్య గారి భార్య, వీళ్ళిద్దరి సమాధులు మాత్రం బయట ఉన్నాయి. ఇక్కడ సపరేట్గా సిద్ధయ్య గారి వంశానికి సంబంధించిన వారి ప్రముఖుల యొక్క సమాధులను చూడవచ్చు మనం. సో ఈ గుడి వెనకమాలే అరౌండ్ ఒక 40-50 ఇళ్ళు ఉన్నాయండి. సిద్ధయ్య గారి వంశానికి చెందిన వారి ఆ వీధి మొత్తం వాళ్ళే ఉన్నారు. సో ప్రజెంట్ అయితే 9వ తరం నడుస్తుందని చెప్పారు. ఇక్కడ ఈయన సిద్ధయ్య గారి వంశానికి సంబంధించిన వారిలో ఈయన ఒక ప్రముఖ వ్యక్తి.
ఈయన సమాధిని సపరేట్‌గా పెట్టడం జరిగింది. ఎందుకనేది మాకైతే తెలియదు. బ్రహ్మంగారి మఠానికి ఎలా చేరుకోవాలి? అక్కడ ఏమేమి చూడాలి? అనేవి వివరంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.